హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ బోండా అండి. బోండా ఏంటి, రవ్వతో ఏంటి అని అనుకోవద్దు. బోండా అంటే మెత్తగా సాగుతున్నట్లుగా పైకి సాఫ్ట్గా లోపల గుల్లగుల్లగా అనిపిస్తూ ఉంటుంది కదా, అలా కాకుండా బోండాకి మొత్తం అంతా కూడా మైదాని యూజ్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా నేను చూపించిన ప్రాసెస్తో మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా క్రిస్పీగా, టేస్టీగా, చాలా చాలా కమ్మగా అనిపిస్తాయండి. మీరు కరకరలాడుతూ బోండాని తినాలి అనుకుంటే ఖచ్చితంగా ది బెస్ట్ బోండా ఇదేనండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ చూడండి. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా టేస్టీగా చేసి చూపిస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. రవ్వ బోండా అని చెప్పాను కదా, దానికోసంగా ముందు 1 కప్పు నిండా బొంబాయి రవ్వ తీసుకోండి. అంటే ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, సూజీ రవ్వ, అది తీసుకోండి. అలాగే అదే కప్పుతో అదే క్వాంటిటీలో పుల్లటి పెరుగు తీసుకోండి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు తీసుకుని సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా తీసుకోండి. ఇప్పుడు ఈ బొండాలోకి 4-5 టేబుల్ స్పూన్లు పొడి బియ్యం పిండి తీసుకోండి. అలాగే 4-5 టేబుల్ స్పూన్లు మైదా తీసుకోండి. బొండా అంటే మనం ఎక్కువగా మైదా పిండిని యూజ్ చేస్తూ ఉంటాం కదా, మొత్తం అంతా కూడా మైదాతో కాకుండా ఇలా హెల్తీగా బొంబాయి రవ్వతో కరకరలాడే బొండా చేసుకోవచ్చండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా తీసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసారు కదా. ఇప్పుడు పిండి కలుపుకుందాం. దానికోసంగా మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దానిలోకి సూజీ రవ్వ అంతా వేసేసుకోండి. అలాగే పొడి బియ్యం పిండి, మైదా పిండి కూడా వేసుకోండి. దీనిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీరని కట్ చేసి వేసుకోండి. అలాగే కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోండి. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రవ్వలో కలిసేంత వరకు బాగా కలుపుదాం. 2 నిమిషాల పాటు ఇలా మొత్తం అన్నీ కూడా కలిపినట్లయితే రవ్వలో కలిసిపోతాయి. ఇప్పుడు పెరుగుని వేసుకోండి. పుల్లటి పెరుగైనా పర్లేదు, ఫ్రెష్గా ఉన్న పెరుగైనా పర్లేదు. పెరుగు క్వాంటిటీ అనేది ఇలా కప్పు నిండా ఉంటే బోండాకి టేస్ట్ అనేది బాగా వస్తుందండి. ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు పెరుగంతా కూడా రవ్వలో కలిసేంత వరకు చేత్తో బాగా కలిపిన తర్వాత తగినన్ని వాటర్ తీసుకుని పిండిని కొంచెం లూజ్గా కలుపుకోండి. మరీ జారుగా కాకుండా, గట్టిగా కాకుండా కరెక్ట్గా కలుపుకోండి. నేను 1 కప్పు పెరుగుకి 3/4 కప్పు వరకు వాటర్ పోసానండి. దానితో ఈ పిండి అంతా కూడా కరెక్ట్గా కలిసిపోయింది. నేను తీసుకున్న రవ్వ, బియ్యం పిండి, మైదా పిండి క్వాంటిటీకి కప్పు పెరుగు, 3/4 కప్పు వాటర్తో పిండి అంతా కూడా కరెక్ట్గా కలిసిపోయింది. ఇవన్నీ కూడా బాగా కలిపిన తర్వాత వేళ్లతో పిండిని బాగా బీట్ చేస్తున్నట్లుగా 10 నిమిషాల పాటు బాగా కలిపినట్లయితే పిండి అంతా కూడా బాగా సాఫ్ట్గా వస్తుందండి. అప్పటికప్పుడు బోండాని వేయబోతున్నాం కాబట్టి పిండిని ఎక్కువసేపుగా ఇలా వేళ్లతో బాగా బీట్ చేస్తూ కలపండి. ఇప్పుడు గిన్నెకు మూత పెట్టుకుని పక్కన పెట్టండి. చట్నీ చేసుకునే లోపు ఈ పిండి నానితే సరిపోతుంది. దానికోసంగా మీ ఘాటుకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని తీసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. అదే ఆయిల్లో పల్లీలు కూడా ఫ్రై చేసుకోండి. అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు కూడా కొన్ని తీసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అలాగే పల్లీలు కూడా వేసేసుకొని కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. దీనిలో చింతపండు కానీ, వెల్లుల్లి కానీ, జీలకర్ర కానీ ఏమీ యాడ్ చేయలేదండి. వీటిని ఇలాగే గ్రైండ్ చేసి కొంచెం బరకగా గ్రైండ్ అయిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకుని ఇలా పల్చగా గ్రైండ్ చేసుకోండి. చట్నీ అనేది రెడీ అయిపోయింది కదా, దీనికి పోపు పెట్టుకుందాం. ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోండి. చట్నీ అంతా ఇలా తీసుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకున్న పోపు దినుసులు కూడా ఇలా వేసుకోండి. పచ్చిశనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకులు, అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఇవన్నీ కూడా చట్నీలో కలుపుకోండి. చట్నీ కూడా రెడీ అయిపోయింది. చట్నీని టేస్ట్ చూసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న పిండిని చూద్దాం.
పిండి బాగా నాని సాఫ్ట్గా వచ్చిందండి. మనం ఎక్కువగా బీట్ చేస్తూ కలిపాం కదా, ఇలా పొంగుతూ వచ్చింది. ఇప్పుడు 1 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. ఎప్పటికప్పుడు వేయబోతున్నాం కాబట్టి వంట సోడాని యాడ్ చేస్తున్నాను. వంట సోడా వద్దు అనుకుంటే స్కిప్ చేసైనా కూడా ఈ బోండా వేసుకోవచ్చండి. చాలా క్రిస్పీగా టేస్టీగానే వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగేలోపుగా పిండిని మరొకసారి కలుపుదాం. మనం వేసిన వంట సోడా అంతా బాగా కలిసేంత వరకు కలపాలి కదా. 1 కప్పు నిండా వాటర్ని దగ్గర పెట్టుకుని చేతిని వాటర్లో తడుపుకొని పిండిని ఇలా బాగా బీట్ చేస్తున్నట్లుగా మరలా కలిపినట్లయితే పిండి అంతా కూడా బాగా పొంగుతూ సాఫ్ట్గా వస్తుంది. ఈ విధంగా మరొకసారి కలపండి. వాటర్ అనేవి ఇంకా ఎక్కువగా అసలు యాడ్ చేయలేదండి. 1 కప్పు పెరుగు, 3/4 కప్పు వాటర్తోనే నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా కలిసిపోయాయి. ఇలా బోండాకి కరెక్ట్గా పిండి అనేది కరెక్ట్గా కలిస్తే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ చూడండి. నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఆయిల్ బాగా కాగింది కదా, ఇప్పుడు చేతిని వాటర్లో తడుపుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా బోండాని వేసుకోండి. మరీ చిన్న చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియంగా వేసుకున్నామంటే లోపల వరకు కూడా బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా టేస్టీగా అనిపిస్తాయి. ఈ విధంగా ఆయిల్కి పట్టినన్ని బోండాలు వేసుకోండి. ఎక్కువగా మనం మైదాపిండి బోండాలు వేస్తూ ఉంటాం, తింటూ ఉంటాం. అలా కాకుండా ఒకసారి ఇలా రవ్వతో కూడా బోండా చేసి చూడండి. ఇంట్లో అందరికీ నచ్చుతుందండి ఈ రెసిపీ అనేది. ఆయిల్ కూడా అసలు ఎక్కువగా పీల్చుకోదు. చాలా సింపుల్గా ఇవి డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసి చూపిస్తున్నాను కదా. మీ అందరికీ కూడా ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా ఖచ్చితంగా కుక్ చేయండి. బోండా అంతా కూడా ఈవెన్గా ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుందాం. ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇలా గరిటెలోకి తీసేసుకుని ఆయిల్ అంతా కిందకు వచ్చేంత వరకు అలా ఉంచుకుని వేరొక ప్లేట్లోకి వేసేసుకుందాం. మరలా ఇదే ఆయిల్లో మిగిలిన పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్తో బోండా వేసుకుందాం. మరలా చేతిని వాటర్లో తడుపుకొని పిండిని చేతితో తీసుకుంటూ ఇలా వేసుకోండి. ఇలా మొత్తం అంతా కూడా ఆయిల్కి పట్టినన్ని బోండాలు వేసుకొని వీటిని కూడా కరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇదే విధంగా అన్నీ కూడా వేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే. వేడి వేడి రవ్వ బోండా రెడీ అయిపోయిందండి. దీనిలోకి పల్లి కొబ్బరి చట్నీ కూడా రెడీగా ఉంది కదా. ఇలా కరకరలాడే బోండాని ఒకసారి మీరు కూడా కుక్ చేసి టేస్ట్ చేయండి. మీ అందరికీ కూడా ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుందండి. మార్నింగ్ టైంలో అప్పటికప్పుడే చేసుకోవచ్చు, అలాగే ఈవినింగ్ టీ టైంలో కూడా చేసుకోవచ్చు. క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగుంటాయి. కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.